కడప జిల్లా తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్య కూతురిని భర్త కొడవలితో నరికి చంపిన ఘటన రేపుతుంది. ఇక కుటుంబ కలహాలతోనే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇద్దరిని రాత్రి హత్య చేశాడని స్థానికులు పోలీసులకు విషయం చెప్పే వరకు కూడా ఘటన బయటపడలేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఏం జరిగింది మనకేం తెలియలేదు బాబు. కనీసం ఇంకా పని పోతా అట్లే ఉన్నాడు. వాళ్ళ నొప్పి ఇవ్వ పోతాడు. ఇంత ఇట్లా అమ్మను భార్యను కూతురు అనే కూతురు మీద పెద్ద అభిమానంగా ఏదో మాట్లాడుతుంటాడు. ఇది అభిమానంగానే బాగా ఇంత నిచ్చిపోయి దిగబడి ఇంత త్యాగం చేసి ఈ భార్య చాలా చాండాలమైన పని. నీ కూతురు మీద పెద్ద అభిమానమే ఇదే కానీ మరి ఇప్పుడు కనపడితే ఏం రాది అది తర్వాత ఎన్ని విషయాలు ఉంటే ఎప్పుడు మాట్లాడినా ఎదురికి కూడా మాట్లాడు. ఎప్పుడన్నా సంవత్సరానికి 6 నెలలు కలిపి వచ్చేది వాళ్ళ అక్కడికి ఇంటికి రాడు. ఇంకా వాళ్ళ కొట్టడానికి సిగ్నలే వీళ్ళు కొట్టడానికి ఇన్నేళ్ళు సిగ్నలే. అప్పుడు మా టీచర్ను పొద్దున్నే ఆయమ్మ రాలేదని ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళ భర్త కీస్ ఇచ్చినాడు. నాకు పిలిచి ఇచ్చినాడు. సెంటర్కి వెళ్ళి చూసినాక పిలిచి ఇస్తానే ఆయన ఎక్కడికి వెళ్ళారని అడిగినాను. నేను ఆయమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటే తెలియదు అన్నాడు. తెలియదు అన్నాక మళ్ళీ మాకు డౌట్ వచ్చి ఇంట్లోకి వెళ్ళి చూస్తే అదే బయట నుంచి చూసినాం సార్. అక్కడికి వెళ్ళి చూస్తే పాప పడుకొని ఉన్నారు. పాప పడుకొని ఉంది, ఏమైందని ప్రజలు వేరే వాళ్ళకి చెప్పినాను. చెప్తానే వాళ్ళు వచ్చి చూసినారు. చూస్తానే నరికినాడు, చంపినాడు అని అనుకున్నాను సార్. సార్ ఆ పాప ఈరోజు తొండూరు మండలము ఏలూరు తుమ్మలపల్లి గ్రామంలో భార్యని కూతురిని హత్య చేసినాడని చెప్పి సమాచారం రావడంతో నేరస్థలంకి రావడం జరిగింది. ఇక్కడ నా మృతదేహాలను పరిశీలించి బ్లడ్ తీసుకొని హృదయాలను పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఏం జరిగింది మనకేం తెలియలేదు బాబు. కనీసం ఇంకా పని